ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, స్వేచ్ఛకు పిలుపు, తిరిగి పొందే కృప. అది మీకు సునాదముగా నుండును, అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. లేవియాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యము సునాద సంవత్సరాన్ని సూచిస్తుంది. సునాదం వినబడినప్పుడు బంధకాలు విడిపోవాలి, కోల్పోయినవి తిరిగి రావాలి, విడిపోయిన వారు తమ కుటుంబాలకు చేరాలి. ఇది దేవుని హృదయాన్ని చూపిస్తుంది. దేవుడు తమ ప్రజలు ఎల్లప్పుడూ బంధకాలలో ఉండాలని కోరడు. ఆయన కోరేది స్వేచ్ఛ, పునరుద్ధరణ, సమాధానం. ఈ రోజు కూడా దేవుని స్వరం మనకు వినబడుతుంది. పాప బంధకాల నుండి కోల్పోయిన స్వేచ్ఛ, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాల పునరుద్ధరణ, దేవునితో మరియు కుటుంబంతో సమాధానం మనకు లభించాయి. ప్రియులారా, దేవుడు ఇచ్చే స్వేచ్ఛను నిర్లక్ష్యం చేయవద్దు. సునాదం వినిపించినప్పుడు స్పందించాలి. ఈ రోజు మనము స్వేచ్ఛను, పునరుద్ధరణను, దేవుని కృపను విశ్వాసంతో స్వీకరిద్దాం. ఎందుకంటే మన దేవుడు తిరిగి చేర్చే దేవుడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము కోల్పోయిన వాటినన్నిటినీ మేము తిరిగి పొందుకొనుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.